హాయ్ హలో నమస్తే అందరికీ సువర్ణ ఏంటి ఫ్రెండ్స్ ఇన్ని తీర్లో పెట్టుకొని తింటుంది అనుకుంటారా ఇది అయ్యేదో పోయినప్పుడు రిటర్న్లు వచ్చేదండి అందుకే పొద్దున అయితే టిఫిన్స్ ఏం లేవు అక్కడ మనకైతే చంద్రపూర్కి వచ్చేదాకైతే ఏం తినలేదండి నేను ఇంకా మొహం కడిగి నాకైతే చాలా ఆకలైంది ఏం చేయాలో అర్థం కాలేదు తీసుకుపోయిన అటుకులు ఉండే అటుకులే తిన్నా అనుకోండి ఇంకా పాప్కార్న్ వచ్చినాయి ఏదో ఒకటి తినైతే కడుపు నింపుకోవాలండి ఎందుకంటే అప్పటికే జ్వరం వచ్చింది చాలా సిక్ అయిపోయాను చాలా చల్లటి వెదర్ అండి ఆ ప్లేస్లో చలికాలం ఎవరు పోవద్దని చెప్తా ఎందుకో మా ఆయన 6 నెలల కిందట టికెట్ బుక్ చేస్తే పోవాల్సి వచ్చింది ఇంక ఇప్పుడు కుంభమేళ ఉంది కదండి పోయే వాళ్ళు అయితే ఎవరైనా వెళ్ళచ్చు ఇప్పుడు ఎందుకంటే ఎండలు కొడుతున్నాయి కాబట్టి ఏం కాదు చూడండి పచ్చడి లొకేషన్లు అయితే చాలా బాగుంది ట్రైన్లో అయితే ప్రతి ఒక్కటి అమ్మడానికి వస్తాయి కదా వాళ్ళు ఏంటంటే ఇక్కడైతే చూడండి హెడ్ సెట్ వచ్చినాయండి బాగున్నాయి కాకపోతే క్వాలిటీ తక్కువ ఉంటాయి తక్కువ డబ్బులకే ఇస్తారు చార్జర్ కానీ ఇవన్నీ అయితే ఎందుకంటే బ్రతకడానికి ఏ పనైనా చేసుకోవచ్చు మనం వాళ్ళని చూస్తే చీప్గా అనుకుంటారు కాకపోతే వాళ్ళని తక్కువ చేసి కూడా మాట్లాడతారు అది కాదండి పని చేసుకొని బతకడంలో అసలు తప్పే లేదండి ఏ పని అయినా నిజాయితీ వేసుకుంటే సరిపోతుంది చైన్లు కానీ కీ చైన్లు కానీ ఇక్కడైతే వస్తున్నాయి ఇంకా నైట్ పూట ఒకటి పెద్ద ఇట్లా ఉంటుంది అన్నట్టు చీకటిగా అందులోకి వెళ్ళేస్తే మొత్తం చీకటి అయిపోయిందండి ఇక్కడైతే బింగో కానీ సిప్స్ కానీ ఇవన్నీ అయితే వచ్చినాయండి వాచీలు కూడా వచ్చినాయి